అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే టైము 7 అవుతుందేమో దగ్గర. ఎందుకంటే అది ఆదివారం కదా, మరి కొంచెం లేట్గా తెస్తాము, ఒక అరగంట అలా లేట్గా తెస్తాం. ఇప్పుడు టీ తాగేసాము. అది కూడా మా ఆయన పెట్టారు అనమాట. ఆదివారం కదా మా ఆయన పెడతారు. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని అంటారు అనుకుంటున్నారా? అసలు కాదు, ఆదివారం నాడే ఆడవాళ్ళకి పని ఎక్కువ ఉండేది. అందుకని జస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చుకొని తెస్తాం అనమాట. కొద్ది రోజులు అయితే 5:30 గంటలు లేచిపోయి టకటకా క్యారేజీలు వండేసి, టకటకా క్యారేజీలు, టిఫిన్ బాక్సులు పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపించేసి, తర్వాత మళ్ళీ ఇంట్లో ఎన్ని చక్క పెట్టేసుకుని టిఫిన్ వేసుకుని తినేసి మళ్ళీ పూజ చేసుకుని అన్నీ చేసుకుని ప్రశాంతంగా సాయంత్రం కూర్చుంటాం. ఆదివారం నాడు అలా ఉండదుగా మరి. ఆదివారం నాడు అస్సలు అలా ఉండదు. పొద్దున్న వేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఫుల్ పని 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 పని. అంత పని తట్టుకోవాలంటే మినిమం ఒక పావుగంట నెడిగా లేగాలి కదండి, ఒక అరగంటేనండి. అందుకనేసి ఒక్కొక్కసారి ఇవాళ 6:30 లేచారనమాట. ఎప్పుడూ 5:30 ఆ టైంలో ఇస్తాను. ఇవాళ 6:30 లేచాం. మామూలుగా 6కి లేచిపోయేదాన్ని. ఎందుకంటే రాత్రి ఇవాళ ఆదివారం కదా, ఏమేం చేయాలి, ఎలా చేయాలి పనులు, ఇవాళ అందులోనూ చిన్న మినీ బ్లాగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగా అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తా అలాగా రాత్రి 1 గంటలకు నిద్రట్లేదు. పద్మూడు చూసారు కళ్ళలో ఉన్నాయి. కళ్ళ కింద ఏదో నమ్మకం మచ్చలు వేసుకున్నట్టుంది క్యారీ బ్యాగుల దగ్గర. అదనమాట విషయం. ఈరోజు చిన్న మినీ బ్లాగ్ చేద్దాము. మన బ్లాగ్ ఫస్ట్ కదా అని చెప్పేసి మినీ సండే బ్లాగ్ అని చెప్పేసి పెడదామని చెప్పేసి ఇప్పుడైతే నేను ఇలా ముందుగా చూసాను. ఏంటి కోటే తీసుకుని నైట్ వేసుకుని చేసేస్తున్నారా? ఎంత లేదండి. ఇవాళ చలి బీభత్సంగా ఉంది. బయట మంచు పడుతుందన్నమాట. అసలు మామూలుగా మా గోదావరి తెలిసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది ఆ విషయం. మంచి ఎంత దారుణంగా ఉంటుందో. అందులోనూ ఈ సంవత్సరం చాలా దారుణంగా ఉంది. మామూలుగా లేదు, కుమ్మేస్తుంది అనమాట చలి. అసలు బయటికి అడుగు పెట్టడానికి ఉన్నట్లు నీళ్ళలో నీళ్ళలో చేతులు పెడదామన్నా సరే చేతులు ఈజీగా అయిపోతుంది. ఎంత దారుణంగా ఉంది చలి అయితే. ఇంక వచ్చేస్తారులేండి. ఇంకెంత మా అయితే 10 రోజుల లోపల వచ్చేస్తారు. పండుగ వచ్చేసింది కదా మరి, సంక్రాంతి వచ్చేస్తారు పండగకి. సరేనా మరి. ఇప్పుడైతే చిన్న మినీ బ్లాగ్ అయితే చేసుకుందాం. ఈ వీడియో ఇప్పటిదాకా మీరు వచ్చారు అంటే నా సోది ఇవన్నీ భరించినట్టే దాని లెక్క అనమాట. నచ్చితే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టారనుకో, నొక్కరనుకో ఆల్రెడీ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను వెంటనే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వచ్చింది అనమాట. సరేనా మరి. అయితే మినీ బ్లాగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. టీ అయితే తాగేసాను, తాగకముందు చెయ్యాలేమో తెలియలేదు. పర్లేదులేండి. మళ్ళీ టీ ఎటు ఉన్నప్పుడు టీ పెట్టుకొని చూపిస్తాను. సరేనా. జనాలు చేసేదంతా అదే కదా, మరి అంత దాన్ని ఏం కానీ మనకు వచ్చిందంటే ఏదో చేసుకుంటాం. నిన్న రాత్రి సామాన్ తోమలేదు. బద్దకస్తురాలకి డబల్ అంబాసిడర్ లాగా నిన్న అసలు రాత్రి ఏ పని చేయకుండా పడుకున్నాను నేను. తెలుసా అండి. అసలు సామాన్లు ఉన్నాయి, ఇల్లు తడవాలి, వాషింగ్ మిషన్ బట్టలు వేయాలి, ఇవన్నీ చేసేసుకుంటాను. మరి అన్నిటికీ మిమ్మల్ని తీసుకెళ్తాను అనుకుంటున్నారా? అన్నిటికీ అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. కొన్ని మాత్రమే చూపిస్తాను. అదే మినీ బ్లాగ్ అనమాట. లేదండి నేను అంటలతో పోయాను, నేను బట్టలు దిగాను, బట్టలు పడతెట్టాను అంటే ఏం చెప్పను. మ్యాక్సిమం నాకు వచ్చింది నేను చేద్దాం అన్నట్టుగా డిసైడ్ అయ్యాను. ఏంటి పిల్లలతో సో చెప్తుంది అనుకుంటున్నాను. సరే లాగైపోయింది. ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ సీన్కి అయితే వెళ్ళిపోదాం. సరే వీడియోలోకి నెక్స్ట్ సీన్కి అయితే వెళ్ళిపోదాం. సరే. పిల్లలేమో పడుకున్నారు, చూపిస్తాను రండి. చక్కగా పడుకున్నారు అనమాట. ఏం చేస్తున్నారు? మా ఇల్లు ఏం పెద్ద స్పెషల్ ఇల్లు ఏం కాదులేండి. చెప్తాను లేకపోతే అన్నీ ఒకసారి ఎందుకు చెప్పాడు, కొంచెం చెప్తాను. సామాన్తో అని టీ పడి పెట్టుకోవాలి కదా, చెప్పాను కదా ఇందాక మీకు. టీ పడి పెట్టుకోవాలి, వాటర్ బాటిల్ కడుక్కోవాలి, ఇల్లు చూసుకోవాలి. సరే ఇల్లు ఆ పనులన్నీ చేసుకొని వచ్చి టిఫిన్ వేసేటప్పుడు మీకు మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. సరేనా.
సంట్లో అయితే కడిగేసాను అనమాట. మొత్తం చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కడిగేసి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత రెండోసారి నేను మా ఆయన మళ్ళీ ఒకసారి టీ తాగుదామని చెప్పేసి టీ అయితే వేడి చేసుకుంటాను అనమాట. అప్పుడే ఒకసారి ఆయన ఇచ్చేసారి టీ పెట్టేసుకున్న తర్వాత ఇలా మంచిగా మరిగిన తర్వాత ఈయన నేను కొంచెం కూర్చొని మాట్లాడుకోవడం ఒక ఆదివారం నాడు పొద్దున్న మాటలు దొరకాలంటే ఆదివారం మాటలు దొరుకుతాయండి. ఇంకా అలా కూర్చొని ఎప్పుడు అలా టీ తాగుతా అలా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా పైన గడిచేసాం అనమాట. చూడండి నేను బయట పని చేసుకుంటున్నారండి. పని చేసుకుంటే పింఛను అలా పెట్టి టీ 2 నిమిషాలు పింఛను తర్వాత నా టీ పట్టుకొచ్చి ఇంకా నెమ్మదిగా టీ తాగేసి ఆయన నేను అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటున్నాను. రోజు అయితే 8:30 ఆ టైంకి 9:30 ఆ టైంకి ఆయనకి ఖాళీ కుదురుతుంది. ఈ ఆదివారం ఒక్కరోజు మాత్రం నాకు పొద్దున్నే టీ తాగడానికి దొరుకుతారనమాట. ఎందుకంటే పిల్లలు స్కూల్కి టైంకి తీసుకెళ్ళిపోవాలన్న కంగారు ఉండదు, టైం ఉండదు కాబట్టి ఒక అరగంట లేట్గా వెళ్తారు, గంట అరగంట లేట్గా వెళ్తారు. దానివల్ల నాకైతే మంచిగా దొరికేస్తారనమాట. అందుకని కూర్చొని ఆ మాట ఈ మాట అలాగా వెళ్ళి మాట్లాడుకుంటా సరదాగా కాసేపు అలా టీ తాగేసి పని అయితే చేసుకుంటాం అనమాట. అప్పుడప్పుడు ఏదో ఒకటి అలా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఇంకా చివరికి కరెంట్ బిల్ అయితే వచ్చిందనమాట. చాలా రోజుల పాటు కరెంట్ బిల్ రావాలని చెప్పి చూస్తున్నాం. చివరికి ఇంటిది అయితే 1100 చిల్లర వచ్చింది, షాప్లో అయితే 700 చిల్లర వచ్చింది. ఎట్టకేళ్ళకి ఏదైతే 1800 అలా వచ్చిందనమాట. కరెంట్ పని అయితే ఓ మాదిరిగా కొంచెం అయ్యిందనమాట. మీకు లాస్ట్లో చూపించాను కదా వీడియోలో, ఇంత మట్టికి నాకు పని అయింది. ఇప్పుడైతే శుభ్రంగా స్నానం చేసి వచ్చేసాను. చన్నీళ్ళు చల్లగా కానీ శివసవా అనుకుంటా వేసుకుంటే చన్నీళ్ళు కూడా వేడి ఏదైతే అంటారు కదా, అలానే శివసవా అనుకుంటా చన్నీళ్ళు స్నానం చేసేసి శుభ్రంగా దీపం పెట్టుకోవాలి. చాలా మట్టి పనులు అయిపోయినాయి. ఇందాక చూపించేసాను కదా నేను, అదిగో పనంతా అయిపోయింది. ఇంకా పూజ కొంచెం దేవుడికి బొట్టు పెట్టుకొని కొంచెం దండం పెట్టుకొని కొంచెం సాంబ్రాణి ధూపం వేసేసి అప్పుడు మనం కూడా కొంచెం టిఫిన్ వేసుకుని తిందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే అలా అందరికీ వేసేసాను అనమాట. వాళ్ళందరూ తినేసారు, పిల్లలు ఈయన తినేసారు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకొక నేను కొంచెం దండం పెట్టుకొని పూజ చేసుకొని టిఫిన్ వేసుకొని చేసిన తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏ పని చేస్తే ఆ పని చూపిస్తాను. పూజ అయితే చక్కగా మంచిగా చేసుకున్నాను. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు సాంబ్రాణి ధూపం వేసాను కదా, వెలిగించుకునేటప్పుడు సాంబ్రాణి వేయక ముందు ఒక రెండు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకు అంటే ఈ మధ్యన యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని చాకోల్ పౌడర్తో ఫేస్ ప్యాక్ అని, సొప్పులని, చాకోల్ ఏమంటారు చాకోల్ పీల్ పౌడర్ అని రకరకాలుగా దీన్ని అయితే చూపిస్తున్నారనమాట. సరే ఒకసారి మనం కూడా ట్రై చేసేది, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దామని చెప్పి ఈ 2 చిన్న ముక్కలు తీసుకున్నాను. కాయలు వెంటనే తీసేసి ఇదిగో ఇది రోజ్ వాటర్ వేసేసుకున్నాను. రోజ్ వాటర్ స్మెల్ వస్తుంది అనమాట. టిఫిన్ వేసుకుని బాగా టైం చాలా అయిపోయింది, 9:30 అలాగ అయిపోయింది టైం. నాకు చాలా ఆకలిసేస్తుంది. ముందరే టిఫిన్ వేసేసుకొని కూర్చుని చోట ప్రశాంతంగా కూర్చొని తింటున్నాను అనమాట. ఇంతలో ఇక్కడ ఏం మా వాళ్ళు చూశారు, ఏంటి నువ్వు ఆనియన్స్ చేసుకున్నావా అనేసి అడిగారు అనమాట. అవునండి, నేను ఇవాళ ఆనియన్స్ వేసుకుని దోశ వేసుకున్నాను. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి ఆనియన్స్ వేయలేదు దోశ మీద, నేను ఒక్కదాన్ని స్పెషల్గా వేసుకొని తిన్నా. అదే ఎందుకంటే నాకు చట్నీ ఉండదేమో అనుకొని వేసేసుకున్నాను. తెరవచ్చి వస్తే చట్నీ ఉందన్నమాట. సరే అని చెప్పేసి నేను సీక్రెట్గా అలాగ ఆనియన్ దోశ అయితే వేసుకొని తిన్నాను అనమాట. మా వాళ్ళు మాకు ఎట్టకుండా నువ్వు ఒకదాన్ని ఆనియన్ వేసేసుకొని తింటున్నావా అని చెప్పేసి ఒక్కటే గోల అనమాట. సర్లే అని చెప్పేసి ఎలాగోలా వాళ్ళని కన్విన్స్ చేస్తాను. ఇంకా ఊరుకున్నారనమాట. సర్లే కానీ ఏదైతే కానీ దోశ మాత్రం సూపర్ బాగుంది, చాలా బాగుంది టేస్ట్. ఇదైతే రాగి మిక్స్డ్ అనమాట. అంటే రాగి పిండి మొత్తం చాలా రకాలు వేసి నేనైతే దోశ పిండి అయితే ఆడుకుంటాను అనమాట. ఈ దోశలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ పరంగా, కానీ అన్ని రకాల క్రిస్పీగా ఉంటాయి దోశలు. మరి అదేంటో కానీ మిక్సీ దోశలు చాలా బాగుంటాయి.
12:30 అలాగ అవుతుంది. ఎవరు లేరు ఇంట్లో, పిల్లలు కూడా బయటకు వెళ్ళిపోయారు ఇంతో పాటు. వంట చేయాలి కదా, ఇంకా ఇవాళ కొంచెం లేటే కాబట్టి ఎలాగోలాగా అన్నం అయితే వండేసాను. పప్పు వండుదామని చెప్పేసి, ఎందుకంటే నిన్నటితే బెండకాయ పులుసు కొంచెం ఉంది, తర్వాత వంకాయ కూర వండాను నిన్న, అది కూడా కొంచెం ఉంది. అన్నం వండేసుకుని కొంచెం పప్పు పెట్టుకుంటే పొద్దున్నకి సాయంత్రంకి అన్నీ కలిపి సరిపోతాయి అని చెప్పేసి లెక్క ఆలోచించాను. పప్పు నానబెట్టేసుకున్నాను. కాసేపు ముందు నానబెట్టుకుంటే కొంచెం బాగుంటుంది, పప్పు బేగ ఉడుకుతుంది, తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత నాకు చాలా రోజులు అయింది, వారం అయిపోయింది. కట్ చేసి అయితే 4 రోజులు అయింది. కొంచెం 4-5 తీసేసి వాడేసుకుందాం అని చెప్పేసి 2 టమాటాలు వేసి పప్పు టమాటా వండేద్దామని చెప్పేసి ఇంకొచ్చాను అనమాట. చేయాలి పప్పు టమాటా. కొంచెం తయారు చేయడానికి నాకు అరగంట టైం పట్టింది. అంటే తక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల, లేదంటే అసలు మిక్సీలో అయితే మంచిగా పౌడర్ అవ్వట్లేదు. ఫస్ట్ అది రవ్వ కింద ఉంటుంది తప్ప, పొడి అయితే అవ్వట్లేదు. అతి కష్టం మీద నేనైతే పొడి చేశాను. అంటే ఎక్కువ ఉంటే పొడి బాగా అవుతుందేమో, అసలు తక్కువ కదా, చాలా ఇబ్బంది అయింది. పర్లేదు, ఎట్టకేళ్ళకి సాధించాను అనమాట. చాక్కూర పీల్ పౌడర్, అదేనండి మన నల్ల బంగారం. దీంతో నేను ఒకసారి ఫేస్ ప్యాక్ చేసి చూస్తాను. ఏమీ వేయట్లేదు ఇది. ఇందులో నాకు నిమ్మరసం వేయాలి, కానీ నా దగ్గర నిమ్మరసం లేదు కాబట్టి నేను నా దగ్గర ఉన్న లెమన్ పీల్ పౌడర్ వేసి, కొంచెం పాలు వేసి, పచ్చిపాలు వేసి రాసుకుందాం. ఒకసారి ఎలా ఉండదో చూద్దాం. ఇదన్నీ కలపడానికి అంటే ఎంతో వద్దు, మళ్ళీ మొక్క నల్లగా అయిపోయిందని లేనిపోయి తలకైపోయింది. అంతే కదా, ఏమవుతుందో ఏంటో తెలియట్లేదు. చూద్దాం. లెమన్ పీల్ పౌడర్ ఎలా అవుతుంది ఏంటో చూడాలి. పాలలోంచి మేగడలా ఉంటుంది కదా, ఈ గేదె పాలు, ఇందులోంచి వచ్చే మేగడ అన్నమాట. పిండి కలుపుకోవడం బెటరా? ఎవరికైతే ఇలా కలిపాను చూద్దాం. రండి, ఇక్కడ వద్దులే, పిల్లలు వెళ్ళి భయపెడతారు. అందులో వాష్రూమ్ దగ్గర ట్యాప్ ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం శుభ్రంగా. బాగుండు నాకు వేసాను అనమాట. ఇలా ఉంది. ఇప్పుడు ఇది రాసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. చూద్దాం, మీకు ఫోటో తీసి పెడతాను. కొంచెం కట్ చేయరా దాన్ని. ఆ చాకు కాదురా, ఆ చాకు కాదు, ఇంకోటి నల్ల చాకు. రేపు కొంచెం కట్ చేసావరా. ఇగో ఇక్కడ కూడా కట్ చేయాల, ఇలాగా కిందను కూడా కట్ చేయి, ఇక్కడ కూడా కట్ చేయి, కట్ చేయి బాగా. సరే ఆగు, పైనుంచి కిందకి ఘాటు పెట్టు. అంతే, ఇంకా అవతల పక్క పెట్టు, మళ్ళీ అవతల పక్క పెట్టు, ఇంకో చోట.
ఇంక మాత్రమే తగ్గదు, లోపల గింజ దాకా వెళ్ళకూడదు. నిద్ర ఫుల్గా వస్తుంది. రాత్రి నిద్ర పోలేదని చెప్పాను కదా, నిద్ర మామూలుగా రావట్లేదని బాబు వచ్చారు. కొంచెం కొద్దిగా అన్నం ఉంటుందని తర్వాత ఏమో పిల్లలు పడమని అడిగారు, పిల్లలు బాగేసి కొద్దిగా పెట్టాను. అది కొద్దిగా తినేసి నైట్కి మళ్ళీ చదువుకుని దానం తింటాను. అన్నం కూడా చాలా తక్కువ ఉంటుంది చేయాలి. సామాన్లు అన్నీ క్లీన్ చేస్తాను. ఈ పని అంతా అయిపోయిన తర్వాత పడుకోవాలి. కాళ్ళు పిక్కలు ఒకటి పీకేస్తున్నాయి. ఎడిటింగ్లు, వీడియో ఎడిటింగ్ చేసుకోవడాలు, ఈ పనులు ఆ పనుల వల్ల తక్కువ కూడా కొంచెం బోటుగా ఉంది. చూడాలి, చేయాలి. ఇంకా 3 ఇద్దరు కావాలి. తదాస్తు కారం ప్యాకెట్ చాలా బాగుంటుంది. ఇదివరకు నేను ఇంట్లోనే ఆడించుకునేదాన్ని కారం. అది అయిపోయింది. అది అయిపోయిన దాని నుంచి ఇది అప్పుడే 2 ప్యాకెట్ 3 ప్యాకెట్ తెప్పించండి. కానీ ఇంట్లో ఆడించుకుని చేసుకునేదాన్ని కానీ ఇది చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టు, కలర్ కూడా చాలా సూపర్ ఉంటుంది. మెంతులు ఇవన్నీ వేసి ఆడతారనమాట. కలర్ మాత్రం సూపర్ ఉంటుంది. మీకంటే ఈ లైటింగ్ వల్ల ఇలా కనిపిస్తుంది. నార్మల్గా పగల టైం మీకు ఎప్పుడైనా ఈసారి కొనుక్కొని కావాలి. చేపల పులుసు పెట్టుకుంటే బెల్లం కూడా వేసి మంచిగా ఉడికించుకున్నాను. నేనేమో అచ్చు బెల్లమే వాడతానండి, మామూలు బెల్లం అస్సలు వాడను. ఇంకా ఆ పని చేసుకుంటే అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే తినేసి నేను పడుకోవాలన్న ఫీలింగ్లో ఉన్నా. కొంచెం పంచదార కూడా వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే అసలు చాలా నీరసంగా ఉంది. ఇది ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు కొంచెం తినేసి పడుకున్నామా అన్నట్టుందనమాట. ఎప్పుడు తెలియదు, హెల్త్ అస్సలు బాగాలేదు. ఇంకా పక్కన కుక్కర్ మీద మూత కూడా ఉంచలేదనమాట. అన్నీ తోమేసాను, నీట్గా అన్నీ కడిగేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా చేసేసుకుంటే పని అయిపోతుంది కదా, ఎప్పటికప్పుడు చేసేసుకుంటే పని కూడా తెగిలిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు అన్న ఇంటెన్షన్లో అందుకే మొత్తాన్ని సర్దేశాను, చక్కబెట్టేశాను. మీకు కూడా కావాలా? అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లాగ్ ఇక్కడితో ముగించేస్తున్నాను. ఇంకెంత మించి నా వల్ల కాదు. ఎందుకంటే నాకు బాగా నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. నాకు నీళ్ళు మరుగుతున్నాయి. వేడి నీళ్ళు పోసుకొని ఒకటి మోత మోగిపోతుంది. సరే, వేడి నీళ్ళు మరుగుతున్నాయి. స్నానం చేసి శుభ్రంగా పడుకుంటాను తినేసి పడవ.